World-class infrastructure. Eco-friendly campus. Broad array of academics. KL, deemed to be university. ప్రజానాయకుడు అనేవాడు ప్రజలు మనల్ని నమ్మి గెలిపించినప్పుడు ప్రజా జీవితంలో వాళ్ళ గురించి పాటుపడాలి. ఐ విల్ డై మై బాస్, ఐ విల్ డై మై బాస్. వాటి అసలు ఏమైనా మీనింగ్ ఉందా? ఇంతకుముందు వేదికలలో కూడా ఇది అడిగినారు. పిచ్చోడా, ఆర్మూర్ మనం గెలిపించినప్పుడు ఆర్మూర్ ప్రజల గురించి చావాలా? ఎగ్జాక్ట్లీ ఇదే క్వశ్చన్ ఆయన అడిగారు. రాకేష్ రెడ్డి సైకో ఆయన అన్న ఒక్కసారి ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. బిఫోర్ దట్ ఏంటంటే ఇదే క్వశ్చన్ సంబంధించి ఆయన ఏమన్నారంటే రాకేష్ రెడ్డి ఒక సైకో అంటూ అని చెప్పుకొచ్చారు ఇదే ప్లేస్లో ఇదే స్థానంలో నుంచని. ఒకసారి జీవన్ రెడ్డి ఏమన్నారో చూద్దాం. ఈ ఎవరైతే నీకు వచ్చి చెప్పిండో ఎమ్మెల్యే ఆ రౌడీ రాకేష్ ఏం పేరు ఉంది, ఆయన చదివింది ఫేక్ 8వ తరగతి. ఆయనకు అవగాహన లేదు. ఒక్క స్కూల్లో బడి లేదంటే చదువుకున్నాడా సన్నాస, చదువురాని సన్నాస. 8వ తరగతి చదువుకున్నోడికి ఏముంటుందండి చెప్పు. ఆయన చదివింది 8వ తరగతి, చేస్తున్నది స్మగ్లింగు, నరహంతకుడు, డ్రగ్గిస్ట్, సైకో. వాడు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఒక సైకోలాగా మాట్లాడుతుండు. మీరు చూడండి, అబ్నార్మల్గా మాట్లాడతాడు. మీ అన్సెన్సార్లో చూసిన అబ్నార్మల్ పనులు కొరకడము, ప్రజాస్వామ్యమా, రాజ్యాంగమా. 33 సంవత్సరాలు ఎక్కడ పోయిందండి నీ రాజ్యాంగం? ముసలైనాక వచ్చినావు, 57 ఏళ్ళకి వచ్చినావు. 57 ఏళ్ళకి నువ్వు ఈ ప్రాంతంలో పుట్టి 57 ఏళ్ళు అయింది. నీ కన్న గ్రామానికి ఏం చేసినావు? నీ కన్న గ్రామంలో నిన్ను చెట్టు గట్టేసి కొట్టిరు. అదే అంకాపూర్ గ్రామంలో. అంకాపూర్ ఆదర్శ గ్రామం. ఆయనను బడులు లేవు, బడులలో బాత్రూమ్ లేవంటే మరి ఎక్కడ పోతున్నారు పిల్లలందరూ? నీ సొంత గ్రామం అంకాపూర్ గ్రామం, ఆదర్శ గ్రామం. గంజాయి వనంలో తులసి వనంలో గంజాయి మొక్కలాగా పుట్టిండు అక్కడ, ఎర్రచందనం మొక్కలాగా ఈయన ఆ ఊర్లో ప్రసాద్ గారు మీరు నమ్మరు, ఒక చెట్టు గట్టేసి కొట్టారండి వీడిని. ఇట్లా ఒక చెట్టు గట్టేసి ఊరంతా కొట్టి ఊరు బహిష్కరించారు. కుల బహిష్కరణ ఉంది ఇప్పటికీ ఆయనకు ఊర్లో, కుల బహిష్కరణ ఉంది. ఆయన వచ్చి నా మీద మాట్లాడతాడు. అది రాకేష్ రెడ్డి గారు అవన్నీ సైకో అంటున్నారు మిమ్మల్ని. ఆయన అంటే కళ్ళ కట్టెలు అదే సైకో అంటాడు. ఉద్దేశంలో ఏంటంటే కళ్ళు కొరికి మాట్లాడతారు. ఇప్పుడు కూడా అదే మాట్లాడతాను. దుర్మార్గుల మీద ఇప్పుడు కూడా అదే మాట్లాడతాను. కరెక్ట్ మాట్లాడతాను. మీతో మాట్లాడలేదే. సచిన్ గారు అన్నాను, చంద్రమౌళి గారు అన్నాను, ఏరాజ్ జీవన్ రెడ్డి అన్నాను. మిమ్మల్ని అలాగే ఎవరైనా రా అన్నాను. ఎవరన్నా ఆరుమూరులో 1,60,000 మంది ఓటింగ్ చేశారు. మాకు 2,10,000 మంది ఓటింగ్, 5 లక్షల మంది. ఎక్కడన్నా 5 లక్షల మందిలో ఏమన్నా అన్నా? వాడిని ఒక్కని తప్ప. ఒక్కని కూడా ఎప్పుడు కూడా అనలేదు నీ భార్య అట్లా, నీ కూతుర్లు డ్రగ్స్ తీసుకుంటారు, నీ కూతుర్లు పబ్లలో కోతారు అని. పాపం ఆడబిడ్డలు, వాళ్ళని ఎందుకు నేను బదనాం చేయాలి? వాళ్ళ వ్యక్తిగత జీవితాలు, ఎదిగే బిడ్డలు, పెళ్లి కావాల్సిన బిడ్డలు. నేను ఎప్పుడన్నా నా స్పీచ్లల్లా ఎప్పుడన్నా కుటుంబం గురించి మాట్లాడానా? మీరు దయచేసి విలేకరుల మిత్రులు కూడా దీన్ని పడేదోని పట్టనీయకండి. ఒక్క నిమిషం నేను ఎలక్షన్లో పోరాడిన నొద్దులు దయచేసి నా స్పీచెస్ అన్ని తీయండి. ఎన్నడన్నా ఆయన భార్య గురించి మాట్లాడానా? ఎన్నడైనా కూతుర్ల గురించి మాట్లాడానా? ఆయన తమ్ముడు గురించి మాట్లాడాను. ఎందుకంటే అక్కడ ఇద్దరే ఇబ్బందులు. మీరు కాదు నేను ఏదైనా తప్పు ఆలోచించుంటే నా పరువు నష్టం దావేయండి. కాదు పబ్లిక్ ఒక నేను మాట్లాడిన తప్పు అనుకున్నాను ఎందుకు గెలిపిస్తారు? మరి నువ్వన్నీ ఇప్పుడు ఏవైతే టీవీలలో మీ అన్సెన్సిటివ్లు నీకు ఇప్పుడే చూపించాను. 6 నెలల కింద ఛానల్స్లలో ఏమేమి మాట్లాడిపించారు. వాళ్ళకి లీగల్ నోటీస్ కూడా పంపించాం ఎవరితోనైతే చేయించాడు. ఏ ఒక్క మాట పొల్లు పోకుండా అదేనా? ఇప్పుడు ఇది మాట్లాడింది అంత ఇదేనా అంటున్నా. 6 నెలల కింద ఇప్పుడు అంతా మాట్లాడిన ఈ ఆరోపణలన్నీ 6 నెలల నుంచి మొత్తం వాట్సాప్ గ్రూపులల్లో, యూట్యూబ్ గ్రూపులల్లో, ఫేస్ టైం గ్రూపులల్లో, ఇంటర్నేషనల్ మొత్తం ఇవే తిప్పాడు. ఆయన గెలిపించారు ప్రజలు నన్ను. మరి మా ఊళ్ళో కట్టితే 3,000 ఓట్లు వేసిండ్రు. మంచిది కదా. మరి రాకేష్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి మిమ్మల్ని పర్సనల్గా టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకంటే బీఆర్ఎస్లోకి రమ్మని ఆయనే మిమ్మల్ని అడిగారు ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ మీరు వెళ్ళలేదు. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన టార్గెట్ చేశారు. అంటే ఆయన వ్యాపారాలని, ఆయన అక్రమ సంపాదన అని చెప్పేసి ఆయన మిమ్మల్ని పర్సనల్గా టార్గెట్ చేయడం వెనకాల ఏదో ఉంది, మీరు దాస్తున్నారు. ఏంటది? ఒకటి ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి లెటర్ రాస్తున్నాను. ఇప్పుడు లెటర్లు అవన్నీ సరే సార్, పర్సనల్గా ఏముంది అండి? వ్యక్తిగత మళ్ళీ మీరు వ్యక్తిగతమైన ఒకటే చెప్తున్నా అండి. ఆర్టీసీ షాపింగ్ మాల్ భూమి ఎవరిది? మా తాతదా వాడి తాతదా? మా తాతదా వాడి తాతదా? ఆర్టీసీ ల్యాండ్ని లీజ్ తీసుకున్నాడు, తప్పు లేదు. న్యాయం, వ్యాపారం చేసుకుని తప్పు లేదు. దాని మీద 45 కోట్లు లోన్ తీసుకున్నాడు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్. మీది కాదా నాది కాదా? నేనేమన్నాను? నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత ఈ ఏవైతే ఉన్నాయో దాని మీద క్రెడిట్స్ అంటే ఆర్టీసీకి లీజు సుమారు 8.5 కోట్లేముంది తీసుకొచ్చాను. 8.5 కోట్ల ఆర్టీసీ లీజు, 45 కోట్లు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, 2.5 కోట్లు పవర్ బిల్లు, ఇంకొక ఏదో ప్రాపర్టీ ట్యాక్స్ ఉంది. నేను క్లియర్గా 3 నెలల కింద అది ఒకసారి మీరు యూట్యూబ్లో చూసుకోండి. పసుపు బోర్డు వచ్చిన రోజు క్లియర్గా షాపింగ్ మాల్ చూస్తూనే చెప్పాను.
జీవన్ రెడ్డి 90 రోజులల్లా ఒకవేళ నీ ఏవైతే క్రెడిట్స్ ఉన్నాయో ఇవన్నీ అమౌంట్స్ క్లియర్ చేసుకొని న్యాయంగా ధర్మంగా వ్యాపారం చేసుకో, లేకపోతే వచ్చిన తర్వాత సీజ్ చేపిస్తాను. నేను రాగానే ప్రజాప్రతినిధి డైరెక్ట్గా సీజ్ చేయలేదండి. ఏ సంస్థలు అయితే ఆర్టీసీకి వెళ్ళాను చెప్పాను సార్, నేను ప్రజాప్రతినిధి, ప్రజలందరూ అడుగుతున్నారు, ఒక ఎమ్మెల్యేని 8 కోట్లు రాకపోతే మాకు ఒక బస్సు లేదు, ఒక బాత్రూమ్ లేదు బస్ స్టాండ్లో, ఇట్లయితే ఎట్లా అంటే నేను ఆర్ఎం గారికి చెప్పాను, నోటీస్ ఇష్యూ చేశారు. మరి ఎందుకు కట్టినావురా 2.5 కోట్లు? 5 ఏళ్ళ నుంచి రూపాయి కట్టింది, ఇప్పుడు 2.5 కోట్లు ఎట్లా కట్టినావు? అంటే బాకీ లేదే కట్టినావా? మరి 5 ఏళ్ళ నుంచి డబ్బు లేదా? మరి నెలకు ₹1 రెంట్ ఎందుకు తీసుకుంటాం? ఎంతో కొంత తీసుకుంటాం, 50 లక్షలు 60 లక్షలు. కేఎఫ్ స్టోర్ రెంట్ ఇవ్వట్లేదా? రిలయన్స్ ట్రెండ్ ముఖేష్ అంబానీ ఇవ్వట్లేదా? పీవీఆర్ సినిమాస్ ఇవ్వట్లేదా రెంట్? మరి నెల అవి ఎందుకు రెంట్ తీసుకుంటున్నావు? నెల అవి రెంట్ ఎందుకు తీసుకుంటున్నావు? నీ అబ్బా సొమ్మ, మీ అబ్బా సంపాదించినారా? ప్రజల సొమ్ము నేను అడిగింది కదే, ప్రజల సొమ్ము. నాకు అందుకోసం కోపం పాపం అట్లా భయపడుతున్నాడు ఒకటి, నవ్వుతూనే మాట్లాడుతాను ఎంతసేపు అయినా పర్లేదు. ఈసారి వాడి గురించి నవ్వుకుంటా మాట్లాడతాను. వాళ్ళ సొమ్మ 39,000 ఓట్లు వచ్చినాయి, 3వ ప్లేస్కి పడిపోయినా, నేను ఇంట్లో కూర్చుంటున్నా. గెలిచిన తర్వాత కూడా రాకేష్ రెడ్డి ఏ ఊరికి పోయినా నా గురించే మాట్లాడుతుండు, నన్నే బయటికి లాగుతుండు, దాంతో నేను బయటికి రావాల్సి వచ్చింది ఆయన మాట. ఒక్కటే చెప్తున్నా, దయచేసి వాడు నిన్న మాట్లాడినట్లు మీ స్టూడియోలో మీరు కావాలంటే ఇక్కడ నుంచి లైవ్లో తెప్పించుకోండి. ఆలూరులో వికసిత్ భారత్ ప్రోగ్రామ్ అయింది. దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్, ఇది తెలంగాణ సమాజానికి, ఈ వీడియో చూస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఆర్టీవీ వ్యూవర్స్కు. నిన్న కదా జరిగింది, నాకు నిన్న దాకా తెలియదు కదా. సీఎం అని ఎవరు నిన్ననే ఫోన్ చేశారు మీరు. ఇట్లా నేను అన్నాను, మీ మీద చాలా ఆరోపణలు చేస్తుంటే సంతోషం అండి. ఆరోపణలు అనేది ఇప్పుడు రాజకీయ జీవితంలో దిగిన ఇంకా తప్పదు, ఇవన్నీ బదిలించాలి. నేనేమన్నానంటే, సార్ అది ఓపెన్ డిబేట్ కాదు, క్లోజ్డ్ డిబేట్ కాదు, ఓపెన్ డిబేట్ పెట్టండి. నిన్న మీ చంద్రబాబు అన్నాను, అయితే అమరవీరుల స్తూపం దగ్గర పెట్టండి, మా అంబేద్కర్ చౌరస్తాలను పెట్టండి అన్నాను. నేనేమంటున్నానంటే, ఒకటి రాజకీయాలకు కొన్ని విలువలు ఉండాలి. నిన్నగాక మొన్న ఆలూరులో వికసిత్ భారత్ ప్రోగ్రాంలో అక్కడున్న టీఆర్ఎస్ సర్పంచ్, బీఆర్ఎస్ సర్పంచ్, కాంగ్రెస్ లీడర్లు అందరు ఉన్నారు. అందరికి ఒకటే చెప్పాను, పార్టీలు లేవు 5 ఏళ్ళ వరకు, మీరందరూ కలిసి పని చేసుకుందాం. మా బీజేపీ మీరు 5 సంవత్సరాలు, మళ్ళీ నేను పదం కూడా ఎంత మంచిగా వాడానో వీడియోలో చూడండి. మాజీ శాసనసభ్యుడు ఆసన్న గారి జీవన్ రెడ్డి గారు, ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ కుమార్ రెడ్డి గారు, దయచేసి ఎవరి పరిచయాలు వాళ్ళు ఉపయోగించుకొని మనం అంటే బాగా అభివృద్ధి వెనుకబడ్డది ప్రాంతము, ఎవరికి వీలైనంత వాళ్ళు డబ్బులు తెద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి, కోల్పోయిన అభ్యర్థి, అలా సీఎం దగ్గరికి వెళ్ళి, మినిస్టర్ దగ్గరికి వెళ్ళి, ఓన్ పార్టీ కాబట్టి కొంత ప్రయత్నం చేయండి. ఆసన్న గారి జీవన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఆయన యువరాజు కేటీఆర్ గారు ఉన్నారు, ఏదో చెప్తే కొద్దిగా 4 డబ్బులు ఇస్తారచ్చు అన్నానా లేనా? ముగ్గురం కలిసి శాసనసభ్యులం, అంటే శాసనసభ్యులతో పాటు వాళ్ళు డబ్బులు తీసుకొస్తాం, కలిసి ఉంటాము. ఎవడు జీవన్ రెడ్డి, ఎవడు రాకేష్ రెడ్డి, ఎవడు వినయ్ రెడ్డి, ప్రజలకు చెప్పాను మీరందరూ కలిసి ఉండండి. కార్యకర్తలకు, వీళ్ళకి చెప్పాను లీడర్లకు, మీరందరూ కలిసి ఉండండి. నన్ను మళ్ళీ ఓడగొట్టండి. 5 సంవత్సరాల దాకా అందరం కలిసి పని చేసుకుందాం. ఆ స్పీచ్ ఇనండి, వారికి పంపించండి. అలా ఇప్పుడు మీరు కావాలంటే ఆలూరు సర్పంచ్ ఉన్నాడు మోహన్ రెడ్డి గారని, ఇప్పుడే ఫోన్ చేయండి. రాకేష్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే గారిని పక్కన కూర్చున్నాడు, ఎంత ఆప్యాయతగా మాట్లాడాడు, అన్ని పార్టీలతో ఎట్లా చెప్పాడు, స్థానిక శాసనసభ్యుడు అని చెప్పకుండా ఎంత మంచిగా మాట్లాడిన అభిమతం ఇది. మీకు ఇప్పుడు కూడా చెప్తున్నా, 5 సంవత్సరాలకు ఇట్లనే ఉంటా. రాజకీయాలు ఎలక్షన్స్ వరకే, ఒకటి, అన్ని పార్టీలు కలిసి ఉండాలి. 2, విలేజ్లలో కులపిచ్చి ఏపిచ్చి ఉండకూడదు. 3, 4 నేను ప్రజలకు చెప్పాను, ఒకవేళ అనర్హులకు ఇట్లా ఎవరిని గడ్డపార అంటే గుణపం బట్టి కూలగొట్టండి, మీరే ప్రశ్నించండి. ఎవైతే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ వస్తున్నాయో అనర్హులకు, దయచేసి ప్రశ్నించడం నేర్చుకోండి, ప్రశ్నించే గొంతులు కండి. ఇట్లా మాకు అప్లికేషన్లు ఇవ్వటము 100 సంవత్సరాలు బట్టి తిరిగినా మీకు రాదు అని చెప్పాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.